మెయిన్ లైన్, ఇళ్లలోది కాదు. కొడితే పరిగెత్తారు జనం, మరిగారే బచ్చే మరిగారే అనుకుంటా. పోయింది ప్రాణం, ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడి చేసి గందరగోళం చేశారు. తర్వాత చిన్నగా ప్రాణం వచ్చింది, బ్రతికా. 15 ఏళ్ళప్పుడు జరిగింది ఇది. నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా. అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు. ఎందుకు? నా ద్వారా జరిగే పని ఆగిపోవాలంటే నేను పోవాలి. నీ మీద కూడా అలా దాడులు జరుగుతున్నాయి. మెంటల్గా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నిన్ను దిగజార్చి బలహీనపరిచి నువ్వు తెగించేటట్టు, నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు, నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు, కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయడానికే స్కెచ్లు జరుగుతాయి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి. 2 చెప్పాను నేను. నీ వల్ల జరగాల్సిన పని ఆ ప్రణాళికే ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ చేయాలి, దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి, అది వాడి ఆలోచన. లోపడదావా సైతానికి? స్థలం ఇద్దావా సైతానికే? ఏమందాం? నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు? అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి. మరణ భయం వచ్చింది. శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో, నువ్వు చచ్చిపోతావు, నీ పరిస్థితి బాగలేదు, నీ టైం అయిపోయింది, నీకు లేదు, నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు. ఏయ్, ఎవర్రా మీరు? ఆ మాట అంటానికి నా దేవుడు అనాలి ఆ మాట. నేనైతే చావను, నేను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించదను. ఎక్కడుందా మాట బైబిల్లో? 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. అలా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆ అలజడి అతనిలో స్టార్ట్ అయింది, ఆ ఒత్తిడి అతనిలో స్టార్ట్ అయింది, ఆ వేదన అతనిలో స్టార్ట్ అయింది. అది లోపల నలిపేస్తుంటే బయటికి ఒక గావు కేకేశాడు. నువ్వు ఎంత ఒత్తిడి చేసినా, నువ్వు ఎన్నిసార్లు అన్నా నువ్వు చస్తావు, అయిపోయింది నీ పని, నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను చావను. ఎందుకంటే నన్ను కాపాడే దేవుడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన బిడ్డని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆయన సెలవు లేకుండా నా తల